హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు షాద్ నగర్ లొకేషన్లో ఉన్నానండి. షాద్ నగర్ లొకేషన్లో 50 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నటువంటి డిటిసిపి ప్రాజెక్ట్ చూపిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 3 ఫేసెస్లో డెవలప్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫేస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 18 ఎకర్స్లో డెవలప్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ఫేస్ వచ్చేసి 9 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు. అండ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి థర్డ్ ఫేస్లో డెవలప్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే 18,999 అంటే 19,000 రూపాయలు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి పార్క్ డెవలప్మెంట్స్ అన్ని చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి షాద్ నగర్ ఎన్ఆర్ఎస్సి టౌన్షిప్ ఆనుకొని ఉంటుంది. సో ఎన్ఆర్ఎస్సి అనేది ఏంటంటే, ఎన్ఆర్ఎస్ అనేది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 500 ఎకర్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. సో మన ఇస్రోకి సంబంధించినటువంటి శాటిలైట్ వర్క్స్ అన్ని ఇక్కడ నుంచి జరుగుతాయి. ఇవి వచ్చేసి 2 యూనిట్స్ ఉన్నాయండి. ఒక యూనిట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి బాలనగర్లో ఉంది. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి మన షాద్ నగర్లో ఉంటుంది. సో షాద్ నగర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే, జియోగ్రాఫికల్గా హైట్లో ఉన్నటువంటి ప్రాంతం అండి. సో ఇక్కడ మనకి హైట్లో ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎన్ఆర్ఎస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఎన్ఆర్ఎస్సితో పాటు ఇక్కడ చాలా కంపెనీస్ రావడం జరిగింది. అండ్ చాలా కంపెనీస్ వస్తున్నాయండి. ముఖ్యంగా ఎందుకు ఇక్కడ షాద్ నగర్కి వస్తున్నారు ఇన్వెస్టర్స్ అండ్ కంపెనీస్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయని చూసుకున్నట్లయితే, ఇది మన నేషనల్ హైవే, భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారి ఉంటుందండి. ఇది వచ్చేసి NH-44 అంటారు. 4112 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుందండి. ఈ హైవే అనేది మనకి 11 స్టేట్స్ ని కలుపుతూ వెళ్తుంది అండ్ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని కలుపుతూ వెళ్తుంది. దాంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇదే రోడ్డుకి అనుసంధానం అయి ఉంటుందండి. సో షాద్ నగర్ లొకేషన్ అనేది మీకు ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ కి అండ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కి అండ్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ కి చాలా కనెక్టివిటీ ఉంటుందండి. సో ఇలాంటి ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి నేషనల్ హైవేకి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మీరు గూగుల్ లొకేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు డ్రైవ్ లొకేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మన పార్క్లో ఉన్నటువంటి బుద్ధ స్టాచ్యూ అనేది 21 ఫీట్స్ ఉన్నటువంటి బుద్ధ స్టాచ్యూ ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ బుద్ధ స్టాచ్యూ వెనక వైపు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ వచ్చేసి మన ఎన్ఆర్ఎస్సికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండి. సో ఎన్ఆర్ఎస్సిలో జాబ్ చేసే ఎంప్లాయీస్ అందరు ఇక్కడే ఉండడం జరుగుతుంది. వాళ్ళ గురించి కట్టించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి మనకి లీవింగ్కి చాలా సేఫ్ అయినటువంటి ప్లేస్. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హై సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ అండి. అండ్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సో సెక్యూరిటీ పరంగా మీకు చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 2 ఎకర్స్ లో డెవలప్ చేసినటువంటి పార్క్ చూపిస్తున్నాము. పార్క్ అనేది చాలా విశాలంగా, చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి ఎంత గ్రీనరీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారని. అండ్ ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన వాళ్ళు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్, ఎల్బీ నగర్ లో ఉంటుంది వీళ్ళ ఆఫీసు. అండ్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్టార్ సిటీ. అండ్ అదే విధంగా స్టార్ సిటీ ఆపోజిట్ లో వచ్చేసి మారుతి స్టార్ సిటీ అనేటువంటి న్యూ వెంచర్ లాంచింగ్ చేస్తున్నారు. అండ్ ఎన్ఆర్ఎస్సి కి ఆపోజిట్ లో ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎన్ఆర్ఎస్సి ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మారుతి స్టార్ సిటీ సిటీ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే, మనకి జూ పార్క్ ఏదైతే మన బహదూర్పుర దగ్గర ఉన్నటువంటి జూ పార్క్ అనేది ఇక్కడే షిఫ్టింగ్ అవుతుంది. అండ్ జూ పార్క్ తో పాటుగా ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ వారికి ఒక 500 ఎకర్స్ ల్యాండ్ కేటాయించడం జరిగింది. అండ్ అదే విధంగా వచ్చేసి మన షాద్ నగర్ టౌన్ కి దగ్గరలో వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మేకగూడలో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి కేవలం 5 to 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ అదే విధంగా చందన్వెల్లిలో వస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి అతి దగ్గరలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ ఉంటుంది చందన్వెల్లి అండ్ ఎలికట్ట దగ్గర వస్తున్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ కి చాలా దగ్గరలో ఉంటుందండి. సో వెల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నటువంటి ఏరియాలో ఉంది. అండ్ ఈ లొకేషన్ లో చూసుకున్నట్లయితే మనకి 3 సెజెస్ ఉన్నాయండి. సో ఎకనామికల్ గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఉంది. నాట్కో ఫార్మా ఉందండి. ఇది వచ్చేసి మనకి ఎంఎన్సి కంపెనీ, పిఎన్జి కంపెనీ ఉంటుంది అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉంటుంది అండ్ అరబిందో ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉంటాయండి. సో ఇలా మనకి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్
జనరేట్ అయ్యేటువంటి లొకేషన్ లో ఉన్నాయండి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ మనకి రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి లోపల వైపు ఉంటుంది. బాలనగర్ ఇండస్ట్రియల్ సెజ్ కంటే బిఫోరే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ లో ఉన్న కంపెనీస్ అన్ని నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అన్ని మన బాలనగర్ షిఫ్ట్ అవుతున్నాయండి. ఆల్మోస్ట్ ఇక్కడ 1500 కంపెనీస్ రావడానికి సిద్ధమవుతున్నాయి. అండ్ 1500 కంపెనీలలో మనకి 350 కంపెనీస్ ఆల్రెడీ వచ్చేసాయి అండ్ 1150 కంపెనీస్ అనేది రాబోతున్నాయి. అండ్ రాజాపూర్ సెజ్ ఏదైతే ఉందో రాజాపూర్ సెజ్ వరకు డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 500 కంపెనీస్ అనేది మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. అండ్ 1 lakh ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. జడ్చర్ల దాటిన తర్వాత మన అమర్ రాజా బ్యాటరీ కంపెనీస్ వాళ్ళు అతిపెద్ద యూనిట్ అనేది అక్కడ డెవలప్ చేయడం జరిగింది. సో షాద్ నగర్ లొకేషన్ నుంచి అప్ టు మనకి జడ్చర్ల వరకు మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు అండ్ అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అప్ టు మన ఫలక్నామా నుంచి మహబూబ్ నగర్ వరకు మనకి డబుల్ ట్రాక్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి రాబోతున్నటువంటి ఫ్యూచర్ లో కపుల్ ఆఫ్ మంత్స్ లో మనకి ఇక్కడ MMTS ఉడకంగా రాబోతుందండి. సో అండ్ అదే విధంగా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన ప్రాజెక్ట్ వరకు కేవలం 30 minutes లో చేరుకుంటాము. చూసుకున్నట్లయితే మన ప్రాజెక్ట్ కి వెళ్ళేటువంటి దారిలో వచ్చేసి మనకి లైక్ డెవలప్మెంట్ లో భాగంగా మనము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా చెప్పొచ్చండి. ఇది వచ్చేసి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సిట్టింగ్ స్టాచ్యూ అనేది మన షాద్ నగర్ లొకేషన్ లో అది కొత్తూరు లొకేషన్ లో రావడం జరిగింది. శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు మనకి 12 kilometers 111 జీవోలో ఉంటుందండి. సో అక్కడ మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ కంపెనీస్ రావడానికి కానీ అవకాశం ఉండదు. సో అది రీజన్ ఏంటంటే 1996 సంవత్సరంలో ఇక్కడ ఒక జీవో తీసుకురావడం జరిగింది. మన హైదరాబాద్ కి ఆ వెస్ట్ వైపు లో ఉన్నటువంటి 2 lakes ఉన్నాయండి. సో ఆ లేక్స్ ను దృష్టిలో పెట్టుకుని 1996 లో ఇక్కడ 111 జీవో తీసుకోవడం జరిగింది. ఈ 111 జీవోలు వచ్చేసి టోటల్ గా 7 మండల్స్ ఉంటాయి అండ్ 84 విలేజెస్ ఉంటాయండి. కొత్తూరు ప్రాంతం నుంచి మనకి కంప్లీట్ గా ఫ్రీ జోన్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి వెంచర్స్ వేసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి డెవలప్మెంట్ అయినా ఇక్కడ చేసుకోవడానికి అండ్ అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి విల్లాస్ కట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి మనం ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనేది ఫ్రీ జోన్ లొకేషన్ లో ఉంది అండ్ నేషనల్ హైవేకి కేవలం 1.2 kilometer డిస్టెన్స్ లో ఉందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన కంపెనీ వాళ్ళు సెకండ్ ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇది వచ్చేసి నేషనల్ హైవే నుంచి కేవలం 500 meter డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 18,999 per square yard కోట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్నటువంటి సేల్స్ మేనేజర్ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి డెమో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే విధంగా సైట్ విజిట్ చేయించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని నచ్చిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ లో కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. అండ్ అప్కమింగ్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి లైక్ ఇన్వెస్ట్మెంట్ కి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మేజర్ గా మన షాద్ నగర్ కి టౌన్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇటువైపు నుంచి వెళ్ళినట్లయితే మనకి కేవలం 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నేషనల్ హైవే నుంచి వెళ్ళినట్లయితే కేవలం 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుందండి. సో ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఒకసారి మనకి ఆగస్టు తర్వాత రేట్లు అనేది పెరగబోతున్నాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలని. సో ఇప్పుడు మీరు బుక్ చేసుకొని ఇప్పుడు పేమెంట్ చేసుకున్నట్లయితే మీరు ఈవెన్ రిజిస్ట్రేషన్ అమౌంట్ లో ఉడకంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లీస్ట్ ఒక 2 years లేదా ఒక 3 years 5 years వెయిట్ చేసినట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ అనేది 100కి 200% డబల్ అవడానికి 100% స్కోప్ ఉన్నటువంటి ఏరియా. అండ్ డెవలప్మెంట్ కూడా ఎక్సలెంట్ గా చేయడం జరిగిందండి. డెవలప్మెంట్ లో విదిన్ ద వెంచర్ లో చూసుకున్నట్లయితే మన మెయిన్ అప్రోచ్ రోడ్ అనేది మనకి 40 feet రోడ్స్ ఇచ్చారు. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 33 feet రోడ్ ఇచ్చారు. అండ్ ఆ 2 acres లో డెవలప్ చేసినటువంటి పార్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పార్క్ లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ మీకు వీకెండ్ ఎంజాయ్మెంట్ చేయడానికి ఒక క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అన్ని విధాలుగా మనకి ఫెసిలిటీస్ ఇచ్చి డెవలప్ చేస్తున్నటువంటి వెంచర్ అండి. సో స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ వెంచర్ యొక్క కంపెనీ డీటెయిల్స్ అండ్ వెంచర్ యొక్క ఎవ్రీ డీటెయిల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.